సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఆ వ్యక్తిని ఉగ్రవాదిగానో లేకపోతే మరో వర్గానికి వ్యతిరేకిగానో చిత్రీకరిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ముస్లిం వర్గాలు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ముస్లిం వర్గానికి చేసింది ఏమీ లేదు, ముస్లిం వర్గానికి ఆయన వ్యతిరేకి, అందుకోసమే ఎప్పుడు చూసినా సనాతన ధర్మం అని మాట్లాడుతూ ఉంటారు అని అంటూ ఉంటారు. అయితే మన ముస్లిం సోదరులు ఆయన గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. పవన్ కళ్యాణ్ గారు మీరు కార్యాచరణ తీసుకున్నా, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎటువంటి మీరు చేసుకున్నా మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క యువత, ఆ ముస్లిం సమాజం యొక్క యువత మీ వెంబడి ఉంటుంది అని మేము ముక్తకంఠంతో తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అలా అయితే కాదు, ప్రతి మతానికి నాకు సమానమే, ప్రతి మతానికి నేను అండగా ఉంటామని చెప్పారు. ఆయనకున్న పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వ్యక్తిత్వము, ఆయనకున్న సేవా గుణము అవి చూసి ఆయన ఫ్యాన్స్ అయ్యాము. ఆయనతో పాటు అడుగున నడుస్తాం. విన్నారు కదా, మన ధర్మం అనేది మనం నడిచే విధానం ఎలా ఉండాలో, మన సంస్కృతి సాంప్రదాయాల్ని మర్చిపోకుండా ఉండడానికి మన ధర్మం అనేది. అంతేగాని ఒక మనిషికి సహాయం చేయడానికి లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అయితే ధర్మం మతం అనేది ఉండదు అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో నిరూపిస్తూ వచ్చారు, నిరూపించుకుంటున్నారు కూడా. కానీ కొంతమందికి అదైతే అర్థం కాదు. అట్లాంటి వాళ్ళకి మనం చేసేది ఏం లేదు, కాలమే వాళ్ళకి సమాధానం చెప్తుంది. జై శ్రీరామ్, జై.